హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన దేశంలో ఎన్నో నిధి రహస్యాలు ఉన్నాయి. దానిలో కొన్ని నిధి రహస్యాలు అయితే బయటపడుతున్నాయి. అప్పట్లో రాజులు తమ సంపదని ఎవరికి అనుమానం రాని విధంగా కొన్ని దేవాలయాల్లో, ఎవరు వెళ్ళని ప్రదేశాల్లో దాచిపెట్టేవారు. అలా దాచిపెట్టిన నిధుల్లో కొన్ని నిధులు అయితే బయటపడడం అయితే జరుగుతున్నాయి. లైక్ పద్మనాభ స్వామి దేవాలయంలోని నిధి రహస్యం. కానీ మన దేశంలో కొన్ని నిధి రహస్యాలు మాత్రం రహస్యాలుగానే ఉండిపోయాయి. దాంట్లో ఒకటి బింబిసారుడి నిధి రహస్యం. ఈ వీడియోలో నిజంగా బింబిసారుడు నిధి దాచాడా, అసలు ఎందుకు దాచాడు, ఎక్కడ దాచాడు అనేది మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పూర్తిగా చూడండి. భారతదేశం అపారమైన సంపద కలిగిన దేశం. అందుకే దీన్ని గతంలో బంగారు పక్షి అని పిలిచేవారు. కానీ ఏళ్ల తరబడి పరాయి పాలనలో ఉండడం వల్ల మన దేశ సంపద ఎక్కువ భాగం దోపిడీకి గురైంది. అయినప్పటికీ భారతదేశం ఇప్పటికీ బలమైన దేశంగానే ఉంది. దేశంలో చాలా ప్రాంతాల్లో నిధి నిక్షేపాలు దాగి ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. అవన్నీ నేటికి అంతు చిక్కని రహస్యంగానే ఉన్నాయని చెప్తున్నారు. అలాంటి నిధి ఉన్న ప్రాంతంలో బీహార్ కూడా ఉంది. బీహార్లోని రాజ్గిర్లో ఉన్న సోన్ బండార్ గృహలో వేల సంవత్సరాల నాటి స్వర్ణ భాండాగారం దాగి ఉందని చెప్తున్నారు. ఈ నిధి మగధ చక్రవర్తి బింబిసారుడికి చెందిందని పురాణాలు చెప్తున్నాయి. ఈ నిధిని బ్రిటిష్ వారు కూడా గుర్తించలేకపోయారు. సోను బండార్లోనే కాదు, చాలా చోట్ల బింబిసారుడు నిధి నిక్షేపాలు దాచిపెట్టాడని చెప్తుంటారు. నిజంగా నిధి నిక్షేపాలు ఇప్పటికీ ఉన్నాయి. అసలు బింబిసారుడు ఎవరు, బింబిసారుడు ఎందుకు నిధి నిక్షేపాలు దాచిపెట్టాడు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ఖజానా ఎక్కడ ఉందని తెలుసుకోవాలంటే మనకు ఒకసారి బింబిసారుడి కథ తెలియాలి. ఒకసారి బింబిసారుడి కథ తెలుసుకుందాం. మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. క్రీస్తు పూర్వం 543 491 మగధ సామ్రాజ్యాన్ని పాలించాడు. అతడి పాలన భారతదేశంలో మహాజానపదాల యుగంలో ఒక కీలక మలుపుగా పరిగణించబడుతుంది. బింబిసారుడు కేవలం 16 సంవత్సరాల వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించి సుమారు 52 సంవత్సరాల పాటు పరిపాలించాడు రాజ్యాన్ని. ఇతడు హర్యంక వంశానికి చెందినవాడు. ఈ వంశానికి మూల స్థాపకుడు ఈయనే. బింబిసారుడు మగధ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి మరియు బలపరచడానికి వివిధ వ్యూహాలను అనుసరించాడు. బింబిసారుడు అంగరాజ్యాన్ని జయించి మగధలో విలీనం చేసుకున్నాడు. ఈ విజయం మగధ ఆర్థికంగా బలోపేతం కావడానికి దోహదపడిందని చెప్పొచ్చు. ఎందుకంటే అంగరాజ్యం వాణిజ్యపరంగా ముఖ్యమైంది మరియు బంగాళాఖాతానికి మార్గాన్ని సుగమం చేసింది. ఈ విజయం తన తండ్రి బ్రహ్మదత్తుడి అంగరాజు చేతిలో ఓడిపోయిన దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి కూడా చెప్పొచ్చు. బింబిసారుడు ఒక బలమైన మరియు క్రమశిక్షణ కలిగిన సైన్యాన్ని కలిగి ఉన్నాడు. అందుకే జైన గ్రంథాల్లో అతన్ని శ్రేణిక్ అని పిలుస్తారు. బింబిసారుడు పొరుగు రాజ్యాలతో వివాహ సంబంధాలు పెట్టుకోవడం ద్వారా తన రాజ్యాన్ని విస్తరించాడు మరియు బలోపేతం చేసుకున్నాడు. ఇది సంఘర్షణలు తగ్గించి శాంతియుత సంబంధాలను ఏర్పరచుకుందని చెప్పొచ్చు. కోసల రాజు ప్రేసన్జిత్తు సోదరి అయిన కోసల మహాదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం ద్వారా అతనికి కట్నంగా కాశీ ప్రాంతం లభించింది. దీని ద్వారా 1,00,000 నాణాల ఆదాయం వచ్చేది. లిచ్చావి రాజు చేడక్ కుమార్తె అయిన చెల్లెలను వివాహం చేసుకున్నాడు. ముద్ర రాజు కుమార్తె అయిన కేమను వివాహం చేసుకున్నాడు. విదేహ రాకుమార్తె వాసవిని కూడా వివాహం చేసుకున్నాడు. బౌద్ధ గ్రంథాల ప్రకారం అతనికి 500 మందికి పైగా భార్యలు ఉన్నారని చెప్తారు. బింబిసారుడి మొదటి రాజధాని రాజ్గిర్. ఈ నగరం చుట్టూ ఉన్న 5 కొండలు సహజ రక్షణ అందించాయి ఈ రాజ్యానికి. అతను ఒక సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేశాడు. న్యాయ, సైనిక, ఆర్థిక విభాగాల్లో ఉన్నత స్థాయి అధికారులను నియమించాడు. బింబిసారుడి కాలం మతపరమైన సంస్కరణలకు మరియు కొత్త మతాల ఆవిర్భావానికి సాక్ష్యము. బింబిసారుడు గౌతమ్ బుద్ధుడు మరియు జైన మత స్థాపకుడైన మహావీరుడికి ఇద్దరికి సమకాలికుడు అని చెప్పొచ్చు. బింబిసారుడు బుద్ధుడికి గొప్ప స్నేహితుడు మరియు పోషకుడు. బుద్ధుడు తన జీవితంలో ఎక్కువ భాగం మగధలోనే గడిపాడు. బింబిసారుడు బుద్ధుడికి రాజగృహ సమీపంలో ఉన్న వెదురు తోటను బౌద్ధ భిక్షుల విహారం కోసం బహుకరించాడు. అతను బుద్ధుడి బోధనలను గౌరవించి కొంతవరకు బౌద్ధ మతాన్ని ప్రోత్సహించాడు. జైన గ్రంథాలు కూడా బింబిసారుడిని తన మతస్థుడిగానే పేర్కొంటాయి. అతను జైన తీర్థకరుడైన మహావీరుని కూడా గౌరవించాడు. సరే, ఇంకా బింబిసారుడి నిధి దగ్గరికి వద్దాం. బింబిసారుడు మగధను ఒక శక్తివంతమైన సామ్రాజ్యంగా తీర్చిదిద్దాడు. అతను అంగరాజ్యమైన, అంటే ఇప్పుడు ప్రస్తుతం తూర్పు బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను రాజ్యాన్ని జయించి వైవాహిక సంబంధాల ద్వారా కోసల, వైశాలి వంటి రాజ్యాలతో స్నేహ సంబంధాలు స్థాపించాడు. ఈ రాజకీయ విజయాలు మరియు వాణిజ్య వృద్ధి అతన్ని గొప్ప సంపదను తెచ్చిపెట్టాయని చెప్పొచ్చు. ఆ కాలంలో సంపద బంగారం, వెండి, ఆభరణాలు, వస్త్రాలు, ధాన్యం, లోహాలు మరియు వాణిజ్య వస్తువుల రూపంలో ఉండేవి. బింబిసారుడి సంపద రాజ ఖజానాలో భద్రపరచబడి రాజ్య విస్తరణ, సైన్యం, బౌద్ధ, జైన సంస్థలకు
మరియు నగర నిర్మాణానికి ఉపయోగించబడింది. రాజగృహం ఒక సురక్షితమైన కోట నగరం. 5 కొండల్లో వైభార, రత్నగిరి, విపుల, కృద్దకోట, సోనగిరి చుట్టుముట్టబడి ఉండేది. ఇక్కడి సైక్లోపియన్ గోడలు మరియు రక్షణ వ్యవస్థలో సంపదను రక్షించడానికి ఉపయోగపడేవి. రాజగిరి చరిత్ర చాలా పురాతనమైంది. సోన్ బండార్ గుహల్లో ఉన్న నిధి మగధ చక్రవర్తి బింబిసారుడికి చెందిందని, అతడు తన భార్య సలహా మేరకు బంగారాన్ని అక్కడ గృహలో దాచిపెట్టాడని చరిత్రకారులు చెప్తున్నారు. బింబిసారుడికి బంగారం, ఆభరణాలంటే చాలా ఇష్టం. అతని కుమారుడు అజాతశత్రువు అతన్ని బంధించినప్పుడు అతని భార్య ఈ గృహలో నిధినంతా దాచిపెట్టారట. అది నేటికి రహస్యంగానే ఉందని చెప్తారు. ఈ గృహ రహస్యం బింబిసారుడికి మాత్రమే తెలుసు. ఆ గృహ లోపల ఒక చిన్న గది ఉందని, అందులో సైనికులు నివసించారని చెప్తారు. ఆ గది వెనుక భాగంలో బింబిసారుడు దాచిన నిధి గది ఉందట. అది నేటికి ఒక భారీ రాయితో మూసిపడి ఉందని చెప్తూ ఉంటారు. ఆ రాయిపై శంఖలిపిలో ఏదో రాసి ఉంది. దాన్ని చదవగలిగిన వాడు మాత్రమే ఆ నిధిని చేరుకోగలడని నమ్ముతారు. కానీ ఇప్పటి వరకు ఎవరూ ఇందులో విజయం సాధించలేదు. బ్రిటిష్ వారు ఫిరంగులతో గృహను పేల్చివేయడానికి ప్రయత్నించారు, కానీ గృహలోనికి వెళ్ళలేకపోయారు. నేటికి గృహపై ఫిరంగు గుర్తులు ఉన్నాయని అక్కడ వెళ్ళిన వారు చెప్తూ ఉంటారు. సోన్ బండార్కు సంబంధించి మహాభారత కాలం నాటి కథలు కూడా ఉన్నాయి. వాయు పురాణంలో కూడా జరాసంధుడు ఇక్కడ నిధిని దాచిపెట్టారని చెప్తారు. జరాసంధుడిని వధ అనంతరం అతని సంపదనంతా అక్కడ గృహలోని దాచిపెట్టారని చెప్తారు. నేటి వరకు ఎవరు ఈ నిధిని చేరుకోలేకపోయారు. ఈ గృహకు సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉండడంతో రాజగిరికి వచ్చే ప్రజలు, పర్యాటకులు ఖచ్చితంగా ఈ మర్మమైన గృహను సందర్శిస్తారు. స్థానిక జానపద కథల ప్రకారం బింబిసారుడు తన సంపదను రాజగృహంలోని రహస్య గృహలు, భూగర్భ గదులు లేదా సరస్సులో దాచాడని చెప్తారు. ఈ కథలు ఎక్కువగా నోటి సంప్రదాయం ద్వారా వచ్చాయి మరియు ఖచ్చితమైన స్థలాలను సూచించవు. బౌద్ధ గ్రంథాల్లో ప్రస్తావించబడిన సప్తపర్ణి గృహ బింబిసారుడు బుద్ధుని కలిసిన ప్రదేశంగా ప్రసిద్ధి. కొందరు ఈ గృహల్లో బంగారం దాచిపడి ఉండవచ్చని నమ్ముతారు. ఈ కొండపై బుద్ధుడు తరచూ ధ్యానం చేసేవాడని చెప్తారు. కొన్ని కథలు ఈ పర్వతంలో రహస్య నిధి ఉందని కూడా సూచిస్తున్నాయి. బింబిసారుడు కుమారుడు అజాతశత్రువు తన తండ్రిని జైల్లో బంధించి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కొన్ని జానపద కథల ప్రకారం బింబిసారుడు తన సంపదను అజాతశత్రు చేతికి చిక్కకుండా రహస్య ప్రదేశాల్లో దాచాడు. అయితే ఈ నిధి ఎప్పుడు కనుగొనబడలేదు. కొన్ని కథల్లో బింబిసారుడు నిధి మాయాజాలం లేదా శాపంతో రక్షించబడి ఉంటుందని చెప్తున్నారు. దాన్ని కనుగొనడానికి ఒక రహస్య సంకేతం లేదా దైవిక అనుభూతి అవసరం అని చెప్తూ ఉంటారు. భారత పురావస్తు శాఖ రాజగృహంలో జరిపిన తవ్వకాల్లో బౌద్ధ స్తూపాలు, జైన ఆలయ విశేషాలు మరియు కోటలో కనుగొనబడ్డాయి. అయితే బంగారం లేదా నిధులకు సంబంధించిన ఖచ్చితమైన సాక్ష్యం మాత్రం ఆ తవ్వకాల్లో బయటపడలేదు. రాజగృహం ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉండేది మరియు బింబిసారుడు సంపద బహుశా రాజ ఖజానాలో భద్రపరచబడి రాజ్య అవసరాలకు ఉపయోగించబడి ఉండవచ్చు. రహస్య నిధి దాచడం కంటే సంపద రాజ్య వ్యవహారాల్లో పెట్టుబడి చేయబడి ఉండవచ్చు కూడా. బింబిసారుడు గౌతమ్ బుద్ధునికి సన్నిహితుడు మరియు బౌద్ధ సంఘానికి గొప్ప దాత. అతను నిర్మించడానికి విలువ విహారాన్ని దానం చేశాడు. బౌద్ధ సన్యాసులకి భూములు దానం చేశాడని బౌద్ధ గ్రంథాలు చెప్తాయి. అతని సంపద ఈ దానాలకు ఉపయోగించబడింది, కానీ రహస్య నిధి గురించి మాత్రం స్పష్టమైన ప్రస్తావన మాత్రం ఎక్కడా లేదు. జైన గ్రంథాలు అతని సంపదను వర్ణిస్తాయి, కానీ నిధి దాచిన స్థలాల గురించి మాత్రం సమాచారం ఇవ్వవు. రాజగృహం మరియు సమీప ప్రాంతాల్లో ఏఎస్ఐ తవ్వకాలు చేస్తుంది, కానీ బింబిసారుడి నిధి గురించి ఇప్పటి వరకు ఆధారాలు లభించలేదు. సోన్ బండార్ గృహలు ఒక ఆసక్తికరమైన ప్రదేశం, కానీ రహస్య గదులు లేదా నిధి గురించి శాస్త్రీయ నిర్ధారణ కాలేదు. కొంతమంది చట్టవిరుద్ధ నిధి వేటగాళ్లు రాజగృహం, పాటలీపుత్రం మరియు ఇతర ప్రాంతాల్లో బంగారం కోసం శోధిస్తున్నారు. ఈ ప్రయత్నాలు చట్టవిరుద్ధం మరియు చారిత్రక స్థలాలకు హాని కలిగిస్తున్నాయని చెప్పొచ్చు. రాజగిరిలోని స్థానికులు సోన్ బండార్ గృహలో కృద్దకోట కొండ లేదా సమీప సరస్సులో నిధి దాచబడి ఉందని నమ్ముతారు. కొందరు ఈ నిధి రక్షణకు మాయాజాలం లేదా శాపం ఉందని కూడా చెప్తూ ఉంటారు. బింబిసారుడి నిధి గురించిన కథలు స్థానిక సాహిత్యం, నాటకాలు మరియు కథల్లో ప్రాచుర్యం పొందాయి, కానీ ఇవి చారిత్రక వాస్తవం కంటే ఊహాగానాలపైనే ఎక్కువ ఆధారపడి అని చెప్పొచ్చు. అసలు నిధి ఎందుకు రహస్యంగా ఉండొచ్చు? బింబిసారుడి కాలంలో రాజకీయ శత్రువులు మరియు ఆక్రమణలు సాధారణం. అందువల్ల రాజులు తమ సంపదను రహస్య ప్రదేశాల్లో దాచడం సహజమట. అజాతశత్రువు తన తండ్రిని జైల్లో సంబంధించిన ఘటన వల్ల బింబిసారుడు తన సంపదను రహస్యంగా దాచి ఉండొచ్చు. ఆ కాలంలో రాజులు తన సంపదను రహస్య గృహాలు, కోటల్లో దాచడం ఒక ఆచారంగా ఉండొచ్చు. దీనివల్ల నిధి కథలు ఉద్భవించాయని చెప్పొచ్చు. బింబిసారుడు దాచిన బంగారం ఎక్కడుందో ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. రాజగృహంలోని
రాజ్యంలోని సోన్ బండార్ గుహలు, సప్తహర్ణి గుహ, రుద్రకోట పర్వతం లేదా ఇతర రహస్య ప్రదేశాల్లో నిధి ఉందని జానపద కథలు చెప్తున్నాయి. కానీ ఇవి చారిత్రక ఆధారాలతో నిర్ధారించబడలేదు. బింబిసారుడి సంపద బహుశా రాజ ఖజానాలో భద్రపరచబడి రాజకీయ, సైనిక మరియు మతపరమైన కార్యకలాపాలకు ఉపయోగించబడి ఉండొచ్చు. ఈ నిధి కథలు రాజగృహం యొక్క సాంస్కృతిక మరియు చారిత్రక ఆకర్షణ పెంచాయని చెప్పొచ్చు, కానీ అవి ఊహాగానాలపై ఆధారపడి ఉన్నాయి. కానీ బింబిసారుడి జీవితం విషాదకరంగా ముగిసింది. అతని కుమారుడు అజాతశత్రువు అధికారం కోసం ఆశపడి బింబిసారుని జైల్లో బంధించి హత్య చేశాడని బౌద్ధ మరియు జైన గ్రంథాలు పేర్కొంటాయి. ఈ సంఘటన తర్వాత కాలంలో అజాతశత్రువుకు పశ్చాత్తాపానికి దారితీసిందని చెప్పొచ్చు. మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.